ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచున్నాము. ఈ సమయంలో కొంత సమయం మనం వాక్యం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథములో కొన్ని మాటలు మనం చూద్దాము. ముఖ్యమైనటువంటి పాయింట్స్. 6వ అధ్యాయము 16వ వచనం. దానియేలు 6:16. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎందుకు మరి దానియేలుకు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు అటువంటి పనిష్మెంట్ వచ్చింది? సింహాల బోనులో వేయడము, అగ్నిగుండంలో పడివేయడము దేనికోసం వచ్చింది? ఈ నెబుకద్నెజరు పెట్టినటువంటి శాసనానికి లోబడలేదు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు, కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు, కానీ ఈ రాజు పెట్టిన శాసనానికి మాత్రము లోబడలేదు. ప్రజలందరికీ కూడా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు మరి మొక్కమంటే విగ్రహానికి మొక్కడం లేదు, ప్రార్థన చేయకూడదని మరి వెంటనే సాడీలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ రాజుకు. ఏమని? నువ్వు చెప్పావు కదా, నువ్వు శాసనం పెట్టావు కదా మొక్కొద్దని, ప్రార్థన చేయొద్దని. అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారు? ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారని చెప్పి రాజుకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఎంతసేపు వీళ్ళనే గమనిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళ ఇంటి పనులన్నీ ప్రక్కన పెట్టారు. ఎంతసేపు నిజమైన దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళ మీదనే గురి పెట్టుకొని వారు బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, మరి అక్కడ గమనించినట్లయితే ఆ యొక్క విగ్రహానికి మొక్కాలి, ఎట్లయినా వీళ్ళను సాధించాలి, వీళ్ళను లోపరుచుకోవాలని ప్రజలందరూ రాజుకు కంప్లైంట్ ఇచ్చారు. మరి రాజు కూడా ఆ విధమైన శాసనం పెట్టినారు, కానీ మరి దేవుని యొక్క బిడ్డలు, ఆ దేవుని కుమారులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బలవంతులైనటువంటి పౌరుషం కలిగినటువంటి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళు మాత్రము అక్కడ నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కమని సాఫ్ సీదా చెప్పేశారు. మేము మొక్కము రాజా అన్నారు. సరే, వీళ్ళు ఇంత మొండితనంతో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ ఏం చేసినారు? ఒక మాట మీదకి వచ్చారు. ఏమని? వీళ్ళు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ప్రార్థన కూడా చేయనీయకుండా చెయ్యాలి, వీళ్ళ నోర్లు బంధించబడాలి, ప్రార్థన కూడా చేయకుండా చేయాలని చెప్పి వెళ్ళి రాజుకు చెప్తారు. రాజా, ఎవ్వరు కూడా మరి వాళ్ళు యేసయ్యను ప్రార్థన చేయడానికి వీలు లేదు. వాళ్ళు ఎంతసేపు వీటి విగ్రహాలనే పూజించాలి, కానీ నిజమైన దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేయకూడదని వారు శాసనం పెట్టి ఇప్పించాలని రాజుకు చెప్పి ఆ యొక్క ఆజ్ఞను కూడా చేయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆజ్ఞ ఈ లోకంలో పని చేయదు. యేసయ్య ఇవ్వాలి ఆజ్ఞలు, యేసయ్య ఆజ్ఞలు పాస్ చేయాలి, కానీ మనుషులు పెట్టే రూల్స్ ఏ పాటివి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ వారు ఏం చేసినారు? రాజుతోని చెప్పించారు, ఇంకా మీరు ఎవ్వరు కూడా ఏ దేవునికి కూడా మీరు మొక్కడానికి వీల్లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? మాటి మాటికి వచ్చి ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఆ దానియేలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి ఇంకా వాళ్ళకి ఏం పని? ఇంకా వీళ్ళ మీదనే కన్ను పెట్టిండ్రు కదా, వాళ్ళకి ఇంకా పని పాట ఏమీ లేదు. ఎంతసేపు ప్రార్థనలు చేసే వాళ్ళ మీదనే వాళ్ళు గురి పెట్టినారు. గురి పెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి తొంగి చూస్తూ ఉన్నారు. చూడండి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నట్టున్నారు. మళ్ళీ వెంటనే వాళ్ళు ఏం చేశారు? మరి ప్రార్థనకు ఆటంకం కలగజేసిండ్రు కదా అని మౌనంగా ఉన్నారా? మౌనంగా లేరు. వాళ్ళు ఎన్నడూ ఉండాలి మౌనంగా? వాళ్ళు రోజుకు ఒక్కసారి కాదు కదా. 6వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుండి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్.
వచ్చెను. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం, ప్రార్థన కూడా చెయ్యొద్దని చెప్పిండు కదా రాజు. ఇంకా వీళ్ళకి ఏం పని? ఎంతసేపు దేవుని బిడ్డలను శోధించటమే వీళ్ళ పని. దేవుని బిడ్డలను శోధించాలి, దేవుని బిడ్డలను శ్రమ పెట్టాలి, దేవుని బిడ్డలను హింసించాలి, దేవుని బిడ్డలను అవమానపాలు చేయాలనే ఈ లోకం చూస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దానియేలు ఇట్లా చెప్తారని చెప్పి ఇంకా మొండికి ఏం చేసినాడమ్మా? రోజుకు 3 ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు, 3 సార్లు చేయడం మొదలుపెట్టిండు. మనమైతే ఏదన్నా ఆటంకం వచ్చినా, ఒకరు ఏదన్నా మాట అంటే అని అలిగిపోయేది, ఇక బైబిల్ ప్రక్కన పెడతాము, ఈ ప్రార్థన కూడా చెయ్యం. ఇంత ప్రార్థన చేస్తారు, ఇట్లున్నారు, ఇంత ప్రార్థన చేసినారు, అట్లున్నారని భర్త కానీ ఇరుగు పొరుగులు కానీ ఎవరన్నా ఒక మాట అంటే చాలు, ఎందుకు ప్రార్థన చేయడం, ఎందుకు వీళ్ళతో మాటలు ఎందుకు అనేసి ప్రార్థనలు మానేస్తారు, బైబిల్ చదవడం కూడా మానేస్తారు. కానీ అది కాదు. అలాంటి సమయంలోనే మనం పౌరుషం తెచ్చుకొని దేవుని కొరకు మనం సవాలుగా నిలబడాలి. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దానియేలు మాత్రము ఏమాత్రము భయపడలేదు, మరి ఏమాత్రము సనగలేదు, గొనగలేదు. కానీ వీళ్ళు ఇట్లా శాసనాలు పెడితే పెట్టని, నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటా అని చెప్పి రోజుకు 3 ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. మరి దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ ఏం చేసినారు? వచ్చి తొంగి చూస్తున్నారు. చూసినరా? మనం దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి పోరాటం వచ్చినా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. కానీ నాకే వచ్చిన ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ అవమానాలని మనము ప్రార్థనలు మానకూడదు. దేవుని మనము విడిచిపెట్టడానికి వీలు లేదు. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుని పట్టుకొని మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారమ్మా? ఏమాత్రము ఆ యొక్క విగ్రహానికి మొక్కలేదు, అంత మాత్రం కూడా ప్రార్థన చేయకుండా మాత్రం వాళ్ళు మానలేదు. హల్లెలూయా. బబులోను దేశమందున 3 భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున 3 భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, 4 వాడిగా ఉండలేదా ఓ భక్తుడా? ఉండలేదా? 4 వాడిగా ఉండలేదా? ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఛాయాలు చూసినప్పుడు భయము చెందకు భక్తుడా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఛాయాలు చూసినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దానియేలు రోజుకు ఇంకా 3 సార్లు ప్రార్థన చేయడము మొదలు పెట్టినాడు. మనము కూడా ఏదన్నా పోరాటం వచ్చినప్పుడు ప్రార్థన మానేయటం కాదు, నువ్వు చేసే ప్రార్థన ఇంకా ఏం చేయాలి? పెంచాలి, అధికము చెయ్యాలి. సమయాన్ని ఇంకా దేవుని సన్నిధిలో అధికముగా గడపడానికి మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు రాజుకు. రాజా, నువ్వు చెప్పినా కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బతిమలాడుకుంటున్నారు, ఏడుస్తున్నారు, దేవునికి బతిమలాడుకుంటున్నారు అని అంటే, నువ్వు చెప్పినావు కదా శాసనము, అది లోబడకపోతే ఏం చేయాలా? సింహాల నోట్లో పడేయాలి. అప్పుడు వెంటనే రాజు వాళ్ళకి అదే ఆజ్ఞ ఇచ్చాడు కదా, సింహాల నోట్లో పడేసేయండి అని. అప్పుడు అంటాడనమాట రాజు, ఇంకా మిమ్మల్ని మేమేమి చేయలేము, మీరు అనుదినము సేవించుతున్న మీ దేవుడే మిమ్మల్ని రక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా భయపడ్డారా? ఏం భయపడలేదు, ఏమి భయపడలేదు. ఇంకా ఏమంటున్నారు? దానియేలు, రాజా, నీకు ఆన్సర్ చెప్పడానికి కూడా మాకు అవసరమే లేదు, మాకు అవసరమే లేదు. నీకు ఏ ఆన్సర్ కూడా మీకు మేము చెప్పము. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన రక్షించకపోయినా పర్వాలేదు. ఆ మాట మనం అనగలుగుతామా? అనలేం కదా. రక్షించకపోయినా, ఆయన కార్యం చేయకపోయినా పర్లేదులే అని అంటామా? అనలేం.
నాకు దేవుడు కార్యం చేస్తే నిజమే, నాకు దేవుడి కార్యం చేస్తేనే నేను దేవుడిని నమ్ముకుంటా, నాకు ఈ కార్యం చేస్తే నేను ఇర్షాదై మందిరానికి పోతా, ఇటువంటి రూల్స్ పెడితే ఆ పనికి రావు. దేవుని సన్నిధిలో నాకు దేవుడు కార్యం చేసినా చేయకపోయినా నేను ఇర్షాదై మందిరానికి వెళ్తాను అన్నటువంటి తీర్మానం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి సమయములో దేవుని బిడ్డ మరి సింహాల నోట్లో సింహాల గుహలో వేయబడ్డారు. కానీ ఆ సింహాల నోర్లను దేవుడు ఏం చేశాడు? మూసివేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని వాళ్ళని చూడంగానే సింహాలకే భయమై ఉండొచ్చు కదా. సింహాల నోళ్లను మోయించను, ఏ హాని లేకుండా జరగకుండా. 6వ అధ్యాయములో 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోట్లను మోయించెను. దేవునికి స్తోత్రం. రాజా రాజు ఇందును గూర్చి అతి సంతోషభద్రుడై దానియేలును గుహల నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా వడ్రోత్తులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది సాక్ష్యం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడమ్మా? సింహాల నోళ్లను మోయించెను. అది వాడు కన్నులారా చూసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సమయంలో దానికంటే ముందుగా అగ్నిగుండంలో పడవేసిండ్రు. కానీ విసిరేసిన వాళ్ళే దాంట్లో విసిరివేయబడ్డారు, కాలిపోయినారు. వీళ్లకు మాత్రము ఏ హాని జరగకుండా దేవుడు కాపాడాడు. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇక అగ్గి అయిపోయినారు, బొగ్గు అయిపోయింటారని చూస్తూ ఉన్నారు. కానీ ఆ రాజుకు 3 కాదు 4 కనబడుతున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. యేసయ్య కనిపిస్తున్నాడు. ఏందిరా మనం వేసింది 3 అయితే వీళ్ళు 4 కనబడింది. అవును, యేసయ్య మనతో ఉంటాడు. ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా, ఏ క్లిష్ట సమస్యలు మనల్ని ఆవరించినప్పటికీ మనతో పాటు యేసయ్య మనతో ఉన్నాడు. మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, అనేకమైన కీడుల నుంచి మనల్ని తప్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడే దేవుడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన మనతో ఉండి నడిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినము మనం ప్రార్థన చేసే దేవుడే మనల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అనుదినము నిన్ను సేవించే దేవుడే నిన్ను కాపాడుతాడన్నప్పుడు నిజమే. అనుదినము మనం ఎవరికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు, ఆ దేవుడే మనల్ని దీవిస్తాడు, ఆ దేవుడే మనల్ని అనేక శోధల నుంచి మనల్ని తప్పించి కాపాడే దేవుడు. ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదు. దేవుని బిడ్డారా, మనుషుల సహాయం కాదు, దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని వైపు మనం చూడాలి. అప్పుడే మనము అన్నిట్లో నుంచి విజయాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దినము నుంచి నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అనుదినము సేవించుతున్న నీ ప్రార్థన చేసే నీ దేవుడే నీకు జవాబిస్తాడు. అనుదినము నువ్వు దేవుని సన్నిధిలో ఏ అంశాల కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ అంశాల కొరకు ప్రార్థన విన్నటువంటి దేవుడే నీకు గొప్ప విజయము ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం మన కర్తవ్యం. నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. పెద్ద విజ్ఞాపన ప్రార్థన కాకపోవచ్చు, మధ్యాహ్నం పూట కొద్దిగా నన్న ప్రార్థన, అలాగే ఉదయకాలం విజ్ఞాపన ప్రార్థన, రాత్రికాలం విజ్ఞాపన ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం మన వంతు, కార్యము చేయటం దేవుని వంతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ తప్పకుండా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రోజుకు ప్రార్థన అధికము చేయాలి. కార్యం జరగడం లేదంటే ఇంకా అధికమైన ప్రార్థన చేయాలి. కార్యం జరగడం లేదంటే ఇంకా దేవుని సన్నిధిలో గోజాడాలి, ఇంకా కన్నూరి కార్చాలి, ఇంకా ఉపవాసముడి దేవుని సన్నిధిలో అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా
విడిపిస్తాడు తప్పకుండా. ఇది సరిపోకపోవచ్చు ఈ ప్రార్థన, ఇంకా చేయాలి. అక్కడ సరిపోలేదు ప్రార్థన. దేవుడు ఇంకా ఏం చేసి సవాలుగా నిలబడిండు దానియేలు. వాళ్ళు పెట్టిన శాసనానికి భయపడలేదు, వాళ్ళు చెప్పే మాటలకు భయపడలేదు. నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, ఈ ఉపద్రవం నుంచి దేవుడు నన్ను కాపాడుతాడు, అగ్నిగుండముల నుంచి నన్ను విడిపిస్తాడు, సింహాల నోట్లో పడిపోకుండా సింహాల నోట్లను దేవుడు మోపిస్తాడని చెప్పి ఆ విశ్వాసముతో ఆయన ఏం చేశాడమ్మా ప్రార్థన ఎట్లా చేసిండు? బతిమిలాడిండు. ఇస్తావా సస్తావా అన్నట్టు చేస్తారు కొందరు. అది కాదు, మనం తగ్గించుకొని మనం ఉపవాసం ఉండి ప్రార్థన దేవుని దీనముతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనిషికి ప్రాణము పోసే దేవుడు ఆయన, జీవమునిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. తప్పకుండా దేవుడు కార్యాలు నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఎవరైనా సరే ప్రార్థనలు ఆగిపోయినారా? ప్రార్థనలో ముందుకు సాగండి. ఇంకా కార్యాలు జరగడం లేదా? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు ప్రార్థించుతున్నటువంటి దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఏ దేవునికైతే మీరు ప్రార్థన చేస్తున్నారో యేసయ్యకే మీరు ప్రార్థన చేయండి. యేసయ్యకు మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీ జీవితాలలో ఆగిపోయినటువంటి కూడా మోయబడిన ద్వారాలన్నీ కూడా తెరవబడతాయి. హల్లెలూయా. ఆగిపోయిన కార్యాలన్నీ కూడా కొనసాగించబడతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ దినము నుంచి మొరపెట్టు ప్రభు సన్నిధిలో అత్యధికముగా ఇంకా ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో గొప్ప అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. అందరూ మోకరించినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రబ షబల రబంద రబ ఓ రిబి కబల రబ షబల రబంద రబ. జీసస్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఏ బిడ్డ అయితే నాయన కార్యాలు జరగడం లేనది ఆగిపోయి ఉంటున్నారో, ప్రార్థనలో వెనకబడిపోయి ఉంటున్నారో, నిరుత్సాహానికి గురైపోయినారో ప్రభా, ఆ బిడ్డలందరూ కూడా ఈ మాటలు విని నాయన వారి హృదయాలు తెప్పరిల్లబడటకు సహాయం చేయండి. వారి హృదయాలు ఉజ్జీవింపబడటకు సహాయం చేయండి నాయన. మోయబడిన ద్వారాలు తెరవబడును గాక, ఆగిపోయిన కార్యాలు కొనసాగించబడును గాక. హల్లెలూయా. 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 దేవానికి స్తోత్రం. నీ బిడ్డలకు మీరు సహాయము చేయండి. గొప్ప విజయము నీ బిడ్డలు పొందుదురుగాక. హల్లెలూయా. గొప్ప సహాయము నీ బిడ్డలు పొందుదురుగాక. హల్లెలూయా. గొప్ప ప్రార్థనకు జవాబును వారు పొందుదురుగాక. హల్లెలూయా. అట్టి కృపను ప్రభా మీరు బిడ్డల మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.